మన భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఏ రోజుకి ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఒక పార్టీ అధినేతను మించి మరో పార్టీ అధినేతకి షాకుల మీద షాకులు ఇంకా తగులుతూనే ఉన్నాయి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే కొందరు నేతలు పార్టీని వీడగా తాజాగా మరో నేత పార్టీని వీడారు. వారం రోజుల కిందటే ఆ నేత జనసేన తీర్థం పుచ్చుకోవటం ఇక్కడ విశేషం. అయితే వారం రోజుల క్రితం విజయ్ కుమార్ అలియాస్ క్రికెట్ విజయ్ జనసేనలో పవన్ సమక్షంలో చేరిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. తనకు హీరో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో గత నెల 26వ తేదీ రేణిగుంట విమానాశ్రయంలో పార్టీలో చేరనని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ పార్టీకి రాజీనామా చేసిన తాను ఏ పార్టీలోనూ చేరటం లేదన్నారు. ఇప్పటి వరకు తాను చిత్తూరు జిల్లా క్రికెట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్లుగా తెలిపారు. మే 25న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు జరిగే ఎన్నికల్లో జిల్లా అసోసియేషన్ నుంచి రాష్ట్ర కార్యదర్శిగా తాను పోటీ చేయనున్నట్లుగా తెలిపారు. అందుకని ఏ పార్టీలో సభ్యత్వం ఉండకూడదనే నిబంధన నేపథ్యంలో రాజీనామా చేసినట్లుగా స్పష్టం చేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? జనసేనకి ఇది షాక్ కాదు. ఎవరైతే ఈ క్రికెట్ విజయ్ ఉన్నాడో అతను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే రాష్ట్ర కార్యదర్శిగా తాను పోటీ చేయబోతున్నాడు కాబట్టి ఏ రాజకీయ పార్టీ పదవుల్లో ఉండకూడదు కాబట్టి ఆ రకంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడే కానీ జనసేన పార్టీ వైఖరి నచ్చకో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నచ్చకో వేరే ఏదీ కాదు. కాబట్టి మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువ ఊహించొద్దు. ఇది ఏమాత్రం మంచిది కాదు అని జనసేన అభిమానులు చెబుతూ ఉన్నారు. ఏ మాటకి ఆ మాట. ఎన్నికలు ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఏది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జరిగే ఎన్నికలు. అది కూడా మే 25వ తారీఖున జరగబోతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఈయన ముందుగా ఊహించలేదా? కేవలం వారం క్రితమే కదా ఆయన జాయిన్ అయింది. అలాంటప్పుడు ఆయనకు ఒక ఐడియా ఉంటుంది కదని కొంతమంది అంటూ ఉంటే జనసేన అభిమానులు మాత్రం ఏం చెబుతున్నారంటే వ్యక్తిగత జీవితం వేరు, ప్రొఫెషనల్ జీవితం వేరు, అదేవిధంగా పొలిటికల్ జీవితం వేరు. ఇన్ని జీవితాలు ఇన్ని రకంగా ఉన్నప్పుడు ఒకే ఒక్క జీవితాన్ని గొప్పగా మలుచుకోవాలి. ఆ ఒక్క జీవితం అంటే మనం జీవిస్తూ ఉన్నటువంటి ఈ జీవితం. మన జీవితంలో చాలా స్టేజెస్ దాటుకుంటూనే మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఒక అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతూ ఉంటాం. అలా అనుకున్నప్పుడు క్రికెట్ విజయ్ అనే వ్యక్తి ఒక సామాన్య కార్యకర్త కావచ్చు, క్రికెట్ లో తనకంటూ గుర్తింపు ఉన్నటువంటి కార్యకర్త కావచ్చు. ఈ రకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు చాలా రంగాల్లో చాలా మంది చాలా పార్టీల్లో చేరుతూ ఉంటారు, బయటకు వెళ్తూ ఉంటారు. అలా విజయ్ అనే వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో పార్టీలోకి వచ్చాడు. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలి కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. దీనిని కూడా ఏదో రాజకీయంగా వాడుకోవాలని, జనసేన మీద నిందలు వేయాలని, లేదంటే జనసేనని కించపరచాలని ఈ రకంగా వారం క్రితమే చేరాడు, ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు అన్న రీతిలో వ్యాఖ్యానించడం, సంబోధించడం కరెక్ట్ కాదని కూడా జనసేన వాళ్ళు చెబుతూ ఉన్నారు.